గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. దేవుని బిడ్డలముగా ఉంటూ దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా నరకానికి పోయేవారు చాలామంది ఉన్నారట. యేసు ప్రభువే చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడట. ప్రభువా నీ నామములు అద్భుతాలు చేశాము కదా, భాషలు మాట్లాడాము కదా, దురాత్మలు వెలగొట్టాము కదా అన్నా సరే మీరు ఎవరో నాకు తెలియదు, గెట్ లాస్ట్ అంటారట. మరి బాప్టిజం తీసుకున్నా సరే నరకానికి పోయేవారు అనేక మంది ఉంటే అసలు ఎవరు నిజంగా దేవుని బిడ్డలు? నిజంగా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను, కానీ దేవుడు నన్ను ఆయన బిడ్డని అంగీకరిస్తున్నాడా అనే ప్రశ్న మనలోనికి వచ్చినప్పుడు మనలో ఎవరము దేవుని బిడ్డలముగా ఉన్నాం అనే సత్యాన్ని మనం గమనించాలి. అది ఎలా తెలుసుకోవాలి అంటే యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంటుంది. 9-10 వచనాలు మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయ జాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను. దీన్ని బట్టి అర్థమైపోద్ది నిజంగా నిజమైన క్రైస్తవుడు అవడో తనకు తానుగా క్రైస్తవునని చెప్పుకుంటూ అపవాది బిడ్డ ఎవరో తెలిసిపోద్దట. దేని బట్టట? పాపము చేయని వాడే దేవుని బిడ్డ, పాపము చేసేవాడు అపవాది బిడ్డని. మరి నిజంగా మన గుండెల మీద చేతులేసి మనం మాట్లాడితే బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా, దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న తర్వాత కూడా మనం ఎప్పుడు పాపము చేయని వారముగా ఉన్నామా అంటే అందరము కూడా అనేక మార్లు పడిపోయిన వారమే, అనేక మార్లు పాపము చేసిన వారమే. మరి మనం ఎవరము దేవుని బిడ్డలము కామా? ఈ వాక్యాన్ని బట్టి ఇక్కడ వాక్యం ఏమి చెప్తుంది? వాడు దేవుని మూలంగా పుట్టినవాడైతే అడిగి పాపము చేయడు అని ఉంది. అప్పుడే వాడు దేవుని బిడ్డ అవుతాడు అని ఉంది. కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఇంకా చిన్న పొరపాటు ఏం జరుగుతుందంటే పాపము చేయడు అని ఉండకూడదు. అక్కడ ఏమని ఉండాలి అంటే, తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్, మరొక ట్రాన్స్లేషన్ నేను చదువుతాను. దేవుని వల్ల జన్మించిన వ్యక్తి ఎవరు అపరాధము చేస్తూ ఉండడు. హీ డోంట్ కీప్ ఆన్ సిన్నింగ్. అతడు పాపము చేస్తూ ఆ పాపములోనే ఉండడు. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే పాపము చేయడు, పాపము చేస్తూ ఉండడు అనే దానికి డిఫరెన్స్ ఏంటి? దేవుని మూలముగా పుట్టినవాడైనా, వాడు మారు మనసు పొందినవాడైనా, బాప్తిసం పొంది దేవుని వాక్యం బాగా తెలుసుకున్నవాడైనా ఏదో ఒక బలహీనమైన సమయంలో తొట్టుపాటు పడే పాపము చేసే ప్రమాదం ఏర్పడుతుంది. కానీ వాడు పడిపోయిన అదే పాపములో కంటిన్యూ అవుతూ ఉండడు. పాపం చేసిన తర్వాత ఆ గిల్ట్, ఆ వేదన, ఆ బాధ వాడిని మరలా ప్రభు దగ్గరికి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందేలా చేస్తుంది. ఈవెన్ దావీదు లాంటి వాడే పాపం చేశాడు, కానీ ఆ పాపంలో కొనసాగలేదు. ఆయన మారు మనసు పొంది రక్షింపబడ్డారు. దావీదు కంటే శ్రేష్టమైన స్థితిలో ఉన్నాం మనం. ఎందుకో తెలుసా? దావీదు కాలంలో పరిశుద్ధాత్ముడు మనుషుల హృదయంలో లేడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి ఏం చేస్తున్నాడటైనా పాపము గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చి ఒప్పిస్తూ ఉంటాడు. మన పాపాన్ని మనకి పదే పదే జ్ఞాపకం చేస్తూ, మనలను బాధకి, కన్నీటికి, వేదనకి గురి చేస్తూ, మొత్తానికి అందులోంచి ఆ పాపం నుంచి బయటికి వచ్చేసేలాగా పరిశుద్ధాత్ముడు నిత్యం మనలో పోరాడుతూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుని ఆత్మని కలిగిన వారమైతే పాపము చేయమంటలేదు, పాపము చేస్తూ ఉండలేదు. ఒకవేళ పొరపాటుని ఒక బలహీనమైన సమయంలో పాపంలో పడిపోయినా దేవుని ఆత్మ మనలను మరలా పడిపోయిన స్థితి నుంచి లేపుతాడు, ఆ బలహీనత నుంచి రక్షిస్తాడు. ఈరోజు నేను మన యొక్క జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఏదైనా పాపం ఒకసారి చేసి మళ్ళీ మారు మనసు పొంది సెట్ అయిపోయినా, లేక అదే పాపాన్ని కొనసాగుతున్నాను, ఆ బలహీనత, ఆ ఎడిక్షన్, ఒక అలవాటు, ఆ అలవాటుకి ఒక వ్యసనం, ఈ పాపం నాకు వ్యసనం అయిపోయింది, చూడకూడదు అనుకుంటున్నాను చూసేస్తున్నాను, తాగకూడదు అనుకుంటున్నాను త్రాగేస్తున్నాను, ఆ సహవాసం వెళ్ళకూడదు అనుకుంటున్నాను మళ్ళీ వెళ్తున్నానంటే అర్థం ఏంటంటే
నేను నిజంగా దేవుని వాక్యము నాలో సంపూర్ణంగా నన్ను తిరిగి జన్మించి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లోనికి తిరిగి మరలా పరిశుద్ధాత్మలో జన్మించే అనుభవంలోనికి నేను ఇంకా ఎదగలేదు. నా బ్రతుకు నీళ్ళ బాప్టిజంతోనే నిండిపోయింది. నికోదేముతో యేసు ప్రభు అన్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి చేరరు. చాలామంది క్రైస్తవులు నీటి బాప్టిజం మాత్రమే పొందుకుని నరకానికి పోతున్నారు. ఆత్మ బాప్టిజం పొందుకునే వాడే పరలోకానికి వెళ్తాడు. ఆత్మ బాప్టిజం అంటే ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఏ పాపానికి ఏ ఎడిక్షన్కి మనం బానిసలము కాకుండా, ప్రతి పాపము బైబిల్లో ఈ పాపాలు నరకానికి తీసుకువెళ్తాయి, పరలోకానికి తీసుకెళ్ళవనే ఏ పాపమైన మనలో ఉంటే అందులోంచి త్వరగా బయటకు వద్దాం. నేను రాలేకపోతున్నాను అంటే ఇంకా నేను దేవునిలో తిరిగి జన్మించలేదనే సత్యాన్ని గమనించి, ఇంకా అపవాది పిల్లలముగానే ఉన్నామనే సత్యాన్ని గమనించి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట పడిపోతుంది కదా అని యోహాను భక్తుడు చెప్పినట్టుగా నన్ను నేను పరీక్ష చేసుకుని ఏదో ఒక బలహీన సమయంలో పాపం చేసిన అందులోంచి కంప్లీట్గా బయటకు వచ్చాను. మరలా అట్టి శోధన నా కళ్ళ ముందు ఆ శోధన నన్ను ఆహ్వానించిన నేను దాని జోలికే వెళ్ళను. ఎందుకంటే జీవించింది ఇప్పుడు నేను జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని పౌలు చెప్పినట్టుగా యేసయ్య నన్ను తిరిగి జన్మింపజేశాడు. ఆయనలో నేను బ్రతుకుతున్నాను. ఏ పాపమునకు నేను బానిసురాలు కాదని మనం పరీక్షించుకొని సరి చేసుకుని దేవుని పాదాలకు మనం అప్పగించుకొని దేవుని ఆత్మతో చివరి శ్వాస వరకు ప్రతి పాపమును జయించి యేసయ్యకు మహిమార్థంగా మనకి దీవెనకరంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఒక పొరపాటున ఒక బలహీన సమయంలో పాపంలో పడిపోయినా మరలా మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాదాలు పట్టి నీ ఆత్మ సహాయంతో ఆ పాపం నుంచి బయటకు వచ్చి మరలా పాపంలోనికి వెళ్లకుండా పాపాన్ని అసహించుకునే స్థితిని నీ ఆత్మ ద్వారా మాకు ఇస్తున్నారు. ఒకవేళ అలా కాకుండా అదే పాపమును పదే పదే చేస్తూ ఉంటే ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాడు. దేవుని పేరు పెట్టుకోవచ్చు, బాప్తిసం పొందొచ్చు, కానీ ఇంకా అపవాది బిడ్డగానే ఉన్నాడనే సత్యాన్ని మాకు బయలుపరిచాం. మేము దేనికి బానిసలము కాకుండా నీకే బానిసలమై నీ బిడలముగా నీ దాసులముగా నీ దాసురాండ్రముగా ఉండి నీ కృపలో జయ జీవితాన్ని జీవించే భాగ్యం మా చివరి శ్వాస వరకు ప్రతి పాపముపై లోకముపై మాకు విజయం ఇచ్చి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకి సహాయం చేసి ఏ పాపమును ఏలకుండా యేసు క్రీస్తే మనల్ని ఏలులాగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనతో ఉండును గాక. ఆమెన్.